చాబహార్ పోర్ట్ మిడిల్ ఈస్ట్ దేశాలతోటి వాణిజ్యం చేయడానికి ఇండియాకు గోల్డెన్ ఎంట్రీ పాయింట్. అది మాత్రమే కాదు, 145 కోట్ల భారతీయుల భద్రతకు పాకిస్తాన్ తోటి కలిసి చైనా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ పోర్టు యాక్షన్ పాయింట్ కూడా. భీకర యుద్ధం వేళ ఈ పోర్టు తీవ్ర చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే అమెరికా యుద్ధ విమానాలు ఆ పోర్టు సమీపంలో భీకర దాడి చేశాయి. ఈ దాడి వెనుక ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే వ్యూహం ఉంది. కానీ ఇదే పోర్టులో మోడీ సర్కార్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇక్కడ భారత్ నిర్మిస్తున్న టెర్మినల్ పైన దాడి జరిగితే తీవ్ర నష్టాలు తప్పవు. హర్ముజ్ జలసంధి నుంచి భారత ఓడలు సురక్షితంగా బయటపడడానికి ఓర్చుకోలేకపోతున్న అమెరికా ఆ దిశగా అడుగులేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంతకు చాబహార్ కేరాఫ్గా అసలేం జరుగుతోంది? ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే వంకతోటి భారత్ను టార్గెట్ చేస్తున్నారా? ఈ మొత్తం ఎపిసోడ్లో మోడీ సర్కార్ ఏం చేయబోతోంది? వాచ్ ఇట్. మిడిల్ ఈస్ట్ లో వార్ ట్విస్ట్. చాబహార్ పోర్టు దగ్గర భారీ దాడి. చాబహార్ కేరఫ్గా ఏం జరుగుతోంది? అమెరికా వ్యూహం ఏంటి? ఇరాన్ దెబ్బకొట్టే వంకతో ఇండియాని టార్గెట్ చేస్తున్నారా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అనుకోని మలుపులు తిరుగుతోంది. సుప్రీం లీడర్ అంతమైన ఇరాన్ దారికి రాకపోవడంతో ట్రంప్ వ్యూహం మార్చారు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇరాన్కు అత్యంత కీలకమైన కార్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అది మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని వనరులని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాబహార్ పోర్టు దగ్గర ఆ దేశ మిలిటరీ స్థావరాలపై భారీ దాడికి దిగారు. అమెరికా ఫైటర్ జెట్లు చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ వెనుక ఉన్న పర్వత ప్రాంతంలోని సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అల్ జజీరా పేర్కొంది. అయితే ఇండియా నిధులతో నిర్మించిన చాబహార్లోని షాహిద్ బెహెస్టీ టెర్మినల్ పై మాత్రం ఎలాంటి దాడి జరగలేదని, ఆ ప్రాంతం సురక్షితంగా ఉందని సమాచారం. కానీ ఈ పోర్టుపై అమెరికా ఎప్పుడైనా దాడి చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇండియా ఎవరి పక్షాన నిలవలేదు. భారత్ ద్వారా ఇరాన్ను ఒత్తిడి చేయడానికి చాబహార్ను అడ్డు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకో తెలియాలంటే చాబహార్ భారత్కు ఎందుకంత కీలకమో తెలుసుకోవాలి. భారత వాణిజ్యానికి చాబహార్ ఎందుకింత కీలకమో తెలియాలంటే భౌగోళిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఆఫ్ఘనిస్తాన్తో మనకెంత సాన్నిహిత్యమున్నా ఆ దేశంతో వాణిజ్య వ్యవహారాలు సాగించాలంటే 2016కు ముందు పాకుపై ఆధారపడక తప్పేది కాదు. పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు, ఎల్పీజీ కోసం కూడా పాకిస్తాన్ సపోర్టు అవసరమయ్యేది. అక్కడి కరాచీ పోర్టు ద్వారా మనం ఎగుమతి దిగుమతులు చేసుకోవలసి వచ్చేది. అనేక అడ్డంకులు కల్పించి ఎంతో జాప్యం తర్వాతే ఆ విషయంలో పాకిస్తాన్ అంగీకరించేది. కానీ చాబహార్ ఓడరేవు ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగించింది. మనం నేరుగా ఆఫ్ఘన్తో మాత్రమే కాదు, యూరప్, మధ్యాసియా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని చాబహార్ మీదుగా ఎగుమతి దిగుమతులను సాగించేలా చేసింది. నిజానికి చాబహార్ ఓడరేవు మనకెంతో సమీపంలో ఉన్నది. ఢిల్లీ, ముంబై మధ్య దూరం కన్నా గుజరాత్లోని కాండ్లా పోర్ట్ సిటీ, చాబహార్ మధ్య దూరం చాలా తక్కువ. ఈ పోర్టుతో సరుకు రవాణా ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. టైం కూడా సేవ్ అవుతుంది. మన దేశంతో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సైతం మధ్యాసియా, యూరప్ దేశాలతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశాన్ని ఈ చాబహార్ పోర్టు కల్పిస్తోంది. అందుకే దీన్ని మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు గోల్డెన్ ఎంట్రీగా చెబుతారు. ఇలాంటి పోర్టుపై అమెరికా దాడి చేస్తే నష్టపోయేది ఇరాన్ ఒక్కటే కాదు, భారత్ కూడా. ఈ పోర్టులో షాహిద్ బెహెస్టీ టెర్మినల్ నిర్మాణానికి భారత్ $120 మిలియన్ ఖర్చు చేసింది. ఇటీవలే అమెరికా ఆంక్షలకు భయపడి ఈ పోర్టును మోడీ ప్రభుత్వం వదిలేసిందని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోసే. ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటించిన సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పోర్టుకు నిధులు కేటాయించకపోవడాన్ని ఎత్తి చూపారు. గతంలో బడ్జెట్ కేటాయింపులో ఎంతో కొంత నిధులు కేటాయిస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో మాత్రం కేటాయించలేదు. దీంతో ఇది విచారకరమని అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్తో ఇండియా వాణిజ్యపరంగా అనుసంధానమయ్యేందుకు ఈ పోర్టు కీలకమని కామెంట్ చేశారు. ఈ పరిణామం భారత్కు కూడా విచారం కలిగించేదేనని అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మధ్య ఆసియా, యూరోపియన్ దేశాలకు అనుసంధానించే గోల్డెన్ ఎంట్రీ చాబహార్ పోర్ట్ అని మోడీ గతంలో చేసిన వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మోడీ సర్కారు వ్యూహాత్మకంగానే కేటాయింపులు చేయలేదని అనిపిస్తోంది. ఇదంతా ఓకే, ఈ పోర్టుపై అమెరికా నిజంగానే దాడి చేస్తుందా? ఇప్పుడు ఇదే అసలు ప్రశ్న. నాయకత్వం లేకపోతే ఇరాన్ దారికొస్తుందని భావించిన అమెరికా ఆరంభంలోనే అలీ ఖమేనీని అంతం చేసింది. అయినప్పటికీ ఇరాన్ దారికి రాలేదు. దీంతో టెహరాన్ను ఆర్థికంగా ఒత్తిడి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. కార్గ్ ఐలాండ్పై దాడి చేయడం, స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేయడం. ఇప్పుడు చాబహార్ పోర్టు సమీపంలో దాడులు చేయడం ద్వారా ఇరాన్ను 2 విధాలుగా ఒత్తిడి చేయాలనుకుంటోంది. మొదటిది ఆర్థికపరమైన ఒత్తిడి కాగా, రెండోది భారత్ వంటి మిత్ర దేశాల నుంచి ఒత్తిడి పెంచడం. చాబహార్ వంటి పోర్టులపై దాడి జరిగితే భారత్
నష్టపోతుంది కాబట్టి యుద్ధం ముగించాల్సిందిగా టెహరాన్పై ఒత్తిడి చేస్తారనేది ట్రంప్ ప్లాన్. నిజానికి ఈ యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్రాంతంలో భద్రతపై భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు మోడీ సర్కారు ఈ దాడుల్ని బహిరంగంగా ఖండించడం గానీ లేదా అధికారిక ప్రకటన గానీ చెయ్యలేదు. ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలను పరోక్షంగా కోరుతోంది. అమెరికా ఆంక్షలు, ఈ దాడుల నేపథ్యంలో చాబహారు భవిష్యత్తుపై భారత్ అటు అమెరికాతో ఇటు ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది. మరి ఈ వ్యవహారంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.